వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మైలారం, శివరామాపురం తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. మైలారం గ్రామానికి చెందిన వెలిసోజు యాదవచారి ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లగా, శివరామపురం గ్రామానికి చెందిన మారిపెల్లి రామ్రెడ్డి బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో దొంగలు 2 ఇళ్లలో చొరబడి బంగారం, వెండి నగలతో పాటు 50,000 నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాకు కూడా వచ్చేసింది జ్వరం, 4 రోజులు ఉన్నాను అంటే అన్నీ ఉన్నా. నిన్న ఫోన్ రాగానే మటే వచ్చింది. వచ్చారు ఇది పరిస్థితి, తలుపు తీసి ఉన్నది. నాకు ఇంతలో ఫోన్ వచ్చింది, ఇంటి పక్క వాళ్ళు ఫోన్ చేశాను, డోర్ తీసి ఉన్నది ఏంది అని కదా అని ఫోన్ చేశాను. ఏంది ఎందుకని డోర్లు పెట్టి వచ్చినాను మా భార్య చెప్పింది. అదేవో దొంగలు పడ్డట్టున్నది అది అని అంటే బయలుదేరిపోయినాం. వచ్చినాం అన్నట్టు రాత్రి 10 గంటల వరకు వచ్చినాం. వచ్చి ఎక్కడికి పోలే, ఏం ముట్టుకోకుండా అని చెప్తే ఈ వస్తువులు ఆయన తిరిగే వస్తువులు ఏం ముట్టుకోలేదు, చక్కగా వచ్చి ఇంట్లో పండుకున్నాం. అంటే 2 తులాలన్నర బంగారం, అంతా గొలుపులు ఉండే మా అన్నయ్యను మా అత్త వాళ్ళ అయిపోయినా. ఒక కమ్మలు పోయినాయి. ఆ పిల్లగాని చిన్న రింగులు ఇది గిఫ్ట్ పెడతారు కానీ ఆ గిఫ్ట్ అది ఏమైతే ఉంచలే ఇక అది నాకు అడిగి పట్టుకొని పోయాడు. మా కటింగ్ పేరు అవన్నీ ఉండే కానీ ఏం ముట్టుకోనట్టున్నది. మరి ముట్టుకున్నాడు ఆ సంగతి తెలియదు. సలాకి ఉండే, ఆ సలాకి కూడా బయట ఉండే, అది లోపల పెట్టాడు. మరి పోలీసు వాళ్ళు వచ్చింది, చూసిండు, ఫింగర్ ప్రింట్ తీసుకొస్తా ఉన్నారు, మీరు లోపల పోకండి బయటనే ఉండండి అంటే సర్లే సార్ అని చెప్పేసిన అప్లికేషన్ అంటే ఇచ్చాను. కొట్టాలు ఉండే, 3 జతల కమ్మలు ఉండే, అవి కాళ్ళ గొలుసులు మా అత్తమ్మ ఉండే. మా అమ్మ తగ్గిపోతే మా అమ్మ కూడా నాకు ఇచ్చింది అప్పుడు. అవి ఉండే మా మనమంది మొలతాడు ఉండే, 2 బాటూలు ఉండే. అమ్మని 2 బాటూలు ఆయన పైసలు 50,000.